వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25% తగ్గించింది. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీ రేట్లు 6.50% వద్ద గరిష్టంగా కొనసాగుతుంది. ద్రవ్యోల్బణం కుదుటపడుతోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయని, దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుందని తెలిపారు. షాద్నగర్ పిఎస్ పరిధిలో జ్యోతి సింగ్ హత్య గత ఏడాది నవంబర్లో సంచలనం సృష్టించింది. ఎంపీకి చెందిన సంజయ్ చంద్ర జ్యోతి స్థానికంగా ఒకే పరిశ్రమలో పనిచేసేవారు. ప్రేమిస్తున్నానని నమ్మించి పలుసార్లు దగ్గరయ్యాడు. అనంతరం పెళ్లి చేసుకోమని యువతి అడగగా వేరే వారితో సన్నిహితంగా ఉంటున్నానని నిరాకరించాడు. చెట్పాన్పల్లిలో హత్య చేసి బురదలో పాతేసి పరారయ్యాడు. మర్డర్ మిస్టర్ని ఛేదించి శుక్రవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో హన్మకొండ టీటీసీ కుప్పాల శ్రీనివాస్ ఇంట్లో జేసీబీ తనిఖీల్లో 4.4 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇందులో 5 వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలోనూ పనిచేశారు. వైసీపీ హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా, కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా తదితర విషయాలు సేకరించాలని పేర్కొంది. జగన్ ప్రభుత్వంలో 22,80,000 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. వీరిలో 15,71,000 మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7 లక్షల మంది కూడా అనర్హులు ఉన్నట్లుగా సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. గతంలో ఇండియా టుడేతో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఉండగా బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు అన్నారు. ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ అని ఆయన అన్నారు. ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు మోదీని ఆపలేరని, రీజనల్ పార్టీ నేతలు మాత్రమే మోదీని ఆపగలరంటూ సెటర్లు వేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీని చీపురుతో ఊట్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురుతోందని ముందు నుంచే ఊహించినట్లు చెప్పారు. అవినీతి కుంభకణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ప్రజలు అనుకున్నట్లు ఆయన తెలిపారు. మేధావి వర్గమంతా బీజేపీకి ఓటు వేశారన్నారు. తెలంగాణలో కూడా అధికారంలో వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలంటే అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీ సేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి అని హరీష్ రావు పేర్కొన్నారు. గుట్టిచూపుడు కాకుండా గంజాయిని కారులో అక్రమంగా రవాణా చేస్తుండగా హయత్ లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుక సీటు కింది భాగంలో ప్రత్యేక ర్యాక్ ఏర్పాటు చేసి 14 కేజీల గంజాయి ప్యాకెట్ను ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. గంజాయి తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ లీడ్ డాన్ సునీతా దాస్ తో పాటు కారు డ్రైవర్ ఇస్తియా ఖురేషి, కంకం అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చంద్రమోహన్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండ్రి చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. కథ, కథనంతో పాటు నాగ చైతన్య, సాయి పల్లవి నటన, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా ఆకట్టుకుంటుంది. సముద్రంపై ఆధారపడే మత్స్యకారుల జీవితం, ప్రేమ, దేశభక్తి కలగలిపి తీసిన చిత్రం అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ అడుగుపెట్టింది. మొత్తం 70 సీట్లకు గాను 48 సొంతం చేసుకుని కాషాయ పతాకం ఎగురవేసింది. ఆప్ని 22కే పరిమితం చేస్తూ బీజేపీ చావు దెబ్బకొట్టింది. కేజ్రీవాల్ కి కూడా ఓటమి తప్పలేదు. అతీషి మినహా మరే ఇతర ఆప్ ముఖ్య నేతలు విజయం సాధించలేకపోయారు. లిక్కర్ స్కామ్, మంత్రులపై అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, హామీలు అమలు చేయకపోవడం లాంటి అంశాలు ఆప్ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తీన్మార్ మల్లన సర్వేను వ్యతిరేకించిన విషయం అసెంబ్లీలో గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్వే తప్పుల తడకగా ఉందని, తీన్మార్ మల్లన వ్యతిరేకించారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేయలేదని, స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాల్చివేయడం అందుకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనుక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమంద వంటి వెనుకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న ఐయుఎంఎల్ ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం అనుచరులను ప్రభావితం చేయడం కలిసి వచ్చిందని అంటున్నారు.